జై శ్రీరామ్. సీతాదేవికి రాముడేంటో తెలుసు. ఇక్కడ అమ్మవారు అంటే సీతాదేవి. సరాసరి విష్ణు అంశతో పుట్టినటువంటి రాముడు విష్ణువు యొక్క అవతారమే కాబట్టి ఆవిడకంత అపనమ్మకం లేకపోవచ్చు. మరీ బొత్తిగా కుష్ఠరోగులు ఏమీ లేని వాళ్ళు, అటువంటి వాళ్ళని కూడా నమ్ముకుని బ్రతికిన కథలు మనకి చాలా ఉంటాయి. మహాభారతం చదువుకుంటే అక్కడ ఆ పతి ఎంత శక్తివంతుడు అనేది కాదు కథ. వాడు ఎటువంటి వాడైనా మనస వాచ కర్మణ వాడే దైవము అని పెట్టుకుంటే ఆ మనిషిలో పెరిగే శక్తి ప్రపంచాన్నే కదిలించేస్తుంది. మరి సూర్యుడి గమనాన్ని ఆపేసిన పతివ్రతలున్నారు. ఈ పాతివ్రత్య మహిమ అటువంటిది. అందుకని నేను కూడా ధర్మం చేత నిన్ను సహిస్తున్నాను, లేకపోతే నాకున్న పాతివ్రత్య మహిమ చేత నిన్ను నేను సులభంగా భస్మం చేయగలను అని చెబుతుంది. నీకెవరూ చెప్పేవాళ్ళు లేకపోవటం దురదృష్టం అని చెబుతుంది. నా గురించి కానీ రాముడి గురించి కానీ చెప్పాలి. రాముడంటే రావణునికి భయం అని ప్రపంచమంతా తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన్ని పక్కకి పంపించి దొంగతనంగా ఎత్తుకువచ్చావు. అందుచేత నువ్వు ఏ విధంగానూ పరాక్రమవంతుడివి కావు. రాముడు నీకన్నా పరాక్రమవంతుడు. నా ముందు నీవెందుకు పనికిరావు. నా బలము ధర్మం యొక్క బలము, పాతివ్రత్య ధర్మం యొక్క బలము. నీవు ధర్మాన్ని ఆచరించకపోవడమే నీ బలహీనత అని చెబుతుంది. మనకి భారతము రామాయణాల్లో యోధులు వాళ్ళకి ధర్మహాని జరిగిన చోట పోయారు తప్ప వాళ్లకున్నటువంటి వీర్యము, శక్తి, మంత్ర తంత్ర శక్తుల వల్ల రక్షింపబడలేదు. ఏమిటి రక్షించింది అంటే ఆచరణ రక్షించింది, ఇంకేమీ రక్షించదు. ఆచరణ దగ్గర కృష్ణుడు మెదలాలి కాబట్టి అదే ఆచరణ తన వాళ్ళకి అందించాడు. అందుచేత వాళ్ళు రక్షింపబడ్డారు. ఆచరణ లేక ఆచరణలో లొసుగులుంటే ధర్మానికి హాని జరుగుతుంది. అలా ధర్మానికి హాని జరిగినప్పుడు నీవు బలహీనుడవవుతావు. బలహీనుడవైన నీవు బయట ఎన్ని కవచాలు వేసుకుని ఉన్నా ఉపయోగము లేదు. వాడెవడో సహజమైన కవచంతో పుట్టాడు కదా, ఒంట్లోనే ఉంది కవచము. ఎవరూ చంపలేరు, అయినా పోయాడు. ఇంకో ఆయన తను చద్దామనుకుంటే తప్ప చావడు, అయినా పోయాడు. మరొక ఆయన విల్లు పట్టుకున్నంతసేపు ఎవరూ ఆయన్ని గెలవలేరు, అయినా పోయాడు. మరొక ఆయన చిరంజీవి, అయినా పోయాడు. అదేమిటి మరి అంటే ఏమైంది చివరికి? అది చెబుతున్నారు ఇక్కడ. ఎక్కడికక్కడ మన గ్రంథాలలో చెప్పేది నీ ఆచరణలలో ఉండే ధర్మమే నిన్ను రక్షిస్తుంది, మరొకటి నిన్ను రక్షించదు. నీకు కష్టం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఏవో కొన్ని ఎక్కువగా చేయటం వలన ఇప్పుడు కష్టాలు వస్తాయి. అవేమిటో తెలుసుకుని బాగు చేసుకుంటావా, దానికి ఇంకా వంకర్లు వెతుకుతావా? మనము ఎప్పుడూ వంకరదారులు సులభంగా దాటేసేవే వెతుక్కుంటూ మన లోపలికి మనము పరిశీలించి చూసుకోము. పరిశీలించుకుంటే తప్పులు తెలుస్తాయి. మనకి నీ వల్ల ఈ పొరపాటు జరిగింది అని ఎవరూ స్పష్టంగా చెప్పరు. నీకది చెప్పటం వల్ల నీకు తెలుస్తుందా? ఒప్పుకోకపోగా లేదు నేను ఎందుకు చేశానంటే అని చెప్పి దానికి ఒక తర్కం తీసుకువస్తావు. అంటే నీకు నీవు సిద్ధంగా లేవు నీ తప్పు తెలుసుకోవడానికి. అందుకని నీవు తెలుసుకోవాలంటే నువ్వు బాగా పరిశీలనగా చూసుకోవాలి. దాన్నే ఆత్మ పరిశీలనము అంటారు. జై శ్రీరామ్.